హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ డే 6 ఆఫ్ అవర్ ట్రిప్ అండ్ ఈరోజు నా ఐటినరీ అయితే చాలా సింపుల్, తినడం తొంగడం. ఎందుకంటే ఆల్మోస్ట్ మొన్నటి నుంచి నాకు అస్సలు హెల్త్ బాగాలేదు. నిన్న ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కవర్ ద ప్లేసెస్ బికాస్ వేరే ఆప్షన్ లేదు. నిన్న స్టే నుంచి మేము బయటికి రావాల్సిందే కాబట్టి. బట్ టుడే అసలు మార్నింగ్ లేచి రెడీ అవ్వగానే నాకు ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్ అని. రెస్ట్ తీసేసుకుందాం, పోయేదేముంది దీన్ని ఇంకా వర్స్ చేసుకోవడం కంటే అని చెప్పి ఈరోజు నేను రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యా. సో నేను స్టేలోనే ఉంటాను, అంటే ఏదైతే మా నెక్స్ట్ స్టే ఉందో అక్కడ నన్ను దించేసి మా ఫ్రెండ్స్ ప్లేసెస్ కవర్ చేసి మళ్ళీ ఈవినింగ్కి ఇదే స్టేకి వస్తారు. సో నేను ఈరోజు వెనక్కి వచ్చేసాను అనమాట. అంటే లైక్ ఐమ్ నాట్ గోనా గో ఎనీవేర్, ఐ జస్ట్ సిట్ బ్యాక్ ఇన్ దిస్ హోటల్. సో మా ఫ్రెండ్స్ వెళ్ళి ఆ ప్లేసెస్ కవర్ చేసుకొని వస్తారు. అండ్ ఇన్ టుడేస్ ఐటినరీ ఐ థింక్ ఇట్స్ క్రైమ్చైన్ వాటర్ ఫాల్స్. ఓన్లీ వన్ ప్లేస్ ఉండే అండ్ ఆ ప్లేస్కి షిలాంగ్ నుంచి 2.5 hours ట్రావెల్ ఉండింది. అండ్ ఆ ప్లేస్కి రీచ్ అయ్యాక 40 to 45 minutes వాళ్ళ ఓన్ వెహికల్లో తీసుకువెళ్తారు. అక్కడి నుంచి ఆ పాయింట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పాయింట్ దగ్గరికి వాళ్ళ వెహికల్లో జీప్లో తీసుకెళ్తారు. 45 minutes. అండ్ దెన్ అక్కడి నుంచి బోట్స్ ఉంటాయి నార్మల్గా ఆ పాయింట్ దాకా వెళ్ళిన తర్వాత. సో వాళ్ళు ఒక కేవ్ లోపటి నుంచి ఆ ఫాల్స్ దగ్గర తీసుకెళ్తారనమాట. బట్ సో ఆ కేవ్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ ఉంటుంది అండ్ వీ విల్ స్పెండ్ సమ్ టైమ్ దేర్ అండ్ దెన్ కమ్ బ్యాక్, దట్స్ ఆల్. మళ్ళీ అదే వెహికల్, ఆ 4x4 వెహికల్లోనే వెనక్కి వచ్చేసి హ్యావ్ టు కమ్. బట్ ఇట్ టుక్ అ హోల్ డే బికాస్ అందులో చాలా ట్రావెల్ ఉండింది కాబట్టి. యా, సో లెట్స్ సీ ది వీడియోస్. సో ఇదే కేవ్. ఈ కేవ్ లోపటి నుంచి మనం వెళ్ళాలి. అవతల సైడ్ వెళ్తే అప్పుడు వాటర్ ఫాల్ వస్తుంది అనమాట. అండ్ ఇట్లాంటి బోట్ మీద తీసుకెళ్తారు. వేరే టైప్స్ కూడా ఉన్నాయి, బట్ ఐ థింక్ ఇది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ మధ్యలో కొంచెంసేపు ఆపుతాడు, ఎందుకంటే మనం పిక్చర్స్ తీసుకోవాలనుకున్నా సరే, ఆల్సో కేవ్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా సరే, ఏదైనా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన టైం ఆపుతాడు మధ్యలో. అండ్ చూసారా ఎంత డార్క్ ఉందో కేవ్ లోపట ఇందులో నుంచి. సో ఒక్కసారి ఆ వాటర్ నుంచి బోట్ ఫినిష్ అయిన తర్వాత కొంచెం వాక్ ఉంటుంది ఆ కేవ్ నుంచి బయటికి రావడానికి. అండ్ బయటకు వచ్చాక కూడా కొంచెం దూరం వాక్ చేసిన తర్వాత అప్పుడు మనకి వాటర్ ఫాల్ వస్తుంది. అండ్ యా, ఇది వాటర్ ఫాల్. సో ఒక్కసారి అసలు చూడండి వాటర్ ఫాల్ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. లిటరలీ నేను డైరెక్ట్ చూడలేకపోయినందుకు చాలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ముందు వీడియోస్లో చూపించిన వాటర్ ఫాల్స్లో లైక్ కొన్ని బాగానే ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ కొంచెం ఏదో ఊరికే ఒక సింగిల్ దార అలా పడుతున్నట్టు అనిపించుండే కదా. బట్ ఇది ఎందుకో నాకు మనం పెయింటింగ్స్ ఉండేవి కదా చిన్నప్పుడు, ఆర్ ఇప్పుడు కూడా నార్మల్ పెయింటింగ్స్ అలా చూసినట్టు అనిపించింది. కానీ లైవ్లో ఇది ఎంత బాగుంటుంది ఇంకా. అండ్ మా ఫ్రెండ్స్ ఫొటోస్ చూసాను నేను, ఫొటోస్లో కూడా ఇది చాలా బాగా వచ్చింది. ఆ చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ చూసారు అక్కడ, అది ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను మిస్ అయిపోయాను. బట్ మీరైతే అస్సలు మిస్ అవ్వకండి బికాస్ దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ నాకు ఫర్ సమ్ రీజన్ నచ్చింది. అండ్ మనం అక్కడ దాకా దగ్గర దాకా వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజైతే నాది కంప్లీట్ రెస్ట్, బట్ రేపు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోను. బిఫోర్ ఐ ఎండ్ దిస్ వీడియో మళ్ళీ చెప్తున్నా, వేరే ప్లేసెస్కి వచ్చేటప్పుడు క్యారీ యువర్ ఓన్ మెడిసిన్స్. ఏదైనా సరే, చిన్నదైనా సరే మెడిసిన్స్ తెచ్చుకోండి మీరు పక్కా. అండ్ ఆల్సో మేఘాలయ అనేది ఇట్స్ నాట్ ఫర్ వెకేషన్, జస్ట్ టు ఎక్స్ప్లోర్, ఏ ప్లేస్ టు ఎక్స్ప్లోర్. వెకేషన్లో అంటే రిలాక్స్ మోడ్ కోసం కాదు మేఘాలయ. ఇట్స్ జస్ట్ లైక్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద వాటర్ ఫాల్స్. ఎందుకంటే ప్లేసెస్ దాకా వెళ్ళిన తర్వాత బాగుంది, బట్ ప్లేసెస్ దాకా వెళ్ళడమే చాలా కష్టంగా ఉంది. నేను ఇది మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే మేము అది ఫేస్ చేస్తున్నాం కాబట్టి. ఏ రకంగానూ ఎక్కడ మాకు రిలాక్స్ అయ్యే స్కోప్ కూడా దొరకట్లేదు కాబట్టి. సో ప్లాన్ యువర్ ట్రిప్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.